దిస్ He ఆల్సో is యాడ్జెక్టివ్. excited. అంటే అది Excited. అతని ఎమోషన్, Exhausted. హిజ్ ఎమోషన్, అతని ఎమోషన్ ఇది. ఈజ్ ఎగ్జైటెడ్ అంటాము, అతని ఎమోషన్. ఐఎమ్ ఎగ్జైటెడ్, ఐఎమ్ ఎగ్జైటెడ్ టు గో టు దిస్ మూవీ. నేను ఈ మూవీకి వెళ్ళడానికి ఎగ్జైటెడ్గా ఉన్నాను. ఐఎమ్ ఎగ్జైటెడ్ టు మీట్ హిమ్ అంట. చూడండి ఇక్కడ రాసాను చూడండి సార్. ఇది ఎక్కడికి వెళ్ళదు సార్, మళ్ళీ చెప్తున్నాను సార్. ఇప్పుడు మనం ఏదైతే నేర్చుకుంటున్నామో చెప్పండి చెప్పండి. I am excited to meet you. ఐఎమ్ ఎగ్జైటెడ్ టు మీట్ యూ. ఓకేనా సార్? ఇప్పుడు నేను ఇది చెప్తాను చూడండి. ఐ ఆమ్ ఎగ్జైటెడ్ అంటే నేను ఎగ్జైటింగ్గా ఉన్నాను. అంటే దాన్ని తెలుగులో ఏమంటాము? అది అమిత ఉత్సాహంగా ఉన్నాము, ఉత్సాహంతో ఏదో. సో ఇక్కడ కరెక్ట్గా 2 ప్లస్ ఇన్ఫినిటివ్ తెలుసా సార్? 2 ప్లస్ ఇన్ఫినిటివ్ చెప్పారు సార్. 2 ప్లస్ ఇన్ఫినిటివ్ బేస్ ఫార్మ్ ఆఫ్ ది వెర్బ్. అవును, ఇన్ఫినిటివ్. నేను ఫస్ట్ చెప్పేది కూడా ఇన్ఫినిటివ్ అని చెప్తాను, వర్బ్ బేస్ ఫామ్. చూడండి ఇది వర్బ్, మీట్ కి వర్బ్ బేస్ ఫామ్ ఇది, మీటే. 2 ప్లస్ ఇన్ఫినిటివ్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం? పర్పస్, ఇన్ ఆర్డర్ టు షో ద పర్పస్. పర్పస్ చూపించడానికి యూజ్ చేస్తాము కదా. ఇక్కడ ఏంటి? ఆమె ఎగ్జైటెడ్ అంటే నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను, అంటే ఉత్సాహంగా ఉన్నాను. ఎందుకు? టు మీట్ హిమ్. పర్పస్ ఏంటి? మిమ్మల్ని కలవడానికి నేను ఉత్సాహంగా ఉన్నాను. చూడండి ఎలా కలిపేశారు టు ఇన్ఫినిటివ్ ఎలాగా. ఐఎమ్ ఎగ్జైటెడ్. ఎందుకు? వై ఆర్ యూ ఎగ్జైటెడ్? ఐఎమ్ ఎగ్జైటెడ్ టు మీట్ యూ. టు ప్లస్ ఇన్ఫినిటివ్. ఆ పర్పస్ కోసం నేను, ఆ పర్పస్ వలన నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను. అయిపోయింది సార్, అంతే. అర్థమవుతుందా సార్? సో ఇంకోటి ఉంటుంది, ఇది కూడా రాద్దాం, మన వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది కొద్దిగా. ఒకవేళ ఈ వీడియో చూస్తే ఐ ఆమ్ ఎగ్జైటెడ్ టు have met you. I am excited to have met you. To have met you. ఏమవుతుంది సార్ మీనింగ్ ఇది? I am excited to have met you. నేను జస్ట్ కలవడానికి ఎగ్జైటెడ్ గా ఉన్నాను. కలిసి ఎగ్జైటెడ్ గా ఉన్నాను. అంతే, కలిసినందుకు ఎగ్జైటెడ్ గా ఉన్నాను. కలిసినందుకు ఎగ్జైటెడ్. పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అంటాం. పర్ఫెక్ట్ ఇది ఇన్ఫినిటివ్ సార్. ఇన్ఫినిటివ్, పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అంటాం. పర్ఫెక్ట్ ఇదేమో టు ఇన్ఫినిటివ్ సార్. అవును సార్, టు ఇన్ఫినిటివ్. ఇది కూడా పర్పసే, బట్ ఏంటి? పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అంటే పర్ఫెక్ట్ టెన్స్ అంటాం కదా, అలాగే పర్ఫెక్ట్ ఇన్ఫినిటివ్ అంటే మీకు నేను ఎగ్జైటెడ్గా ఉన్నాను మిమ్మల్ని కలిసినందుకు. అదే ఏంటిది? 2 ప్లస్ ఇదేంటిది? టు మీట్ యూ, ఓన్లీ వర్బ్ బేస్ ఫామ్. ఇది కూడా వర్బ్ బేస్ ఫామే, బట్ V3 వచ్చింది. హ్యావ్ నేను చెప్పాను మీకు ఒకసారి. 2 పక్కన ఎప్పుడు వర్బ్ బేస్ ఫామే వస్తుంది. హ్యావ్ కి ఏంటి బేస్ ఫార్మ్స్? హ్యావే కదా, హ్యావ్ ఫార్మ్స్. హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, మళ్ళీ హ్యావింగ్. అంతే కదా. అంతే సార్. ఆ లెక్కలో ఇది టు హ్యావ్, తర్వాత మెట్, హ్యావ్ ప్లస్ V3. అసలు చూడండి సార్, ఇది 2 ప్లస్ హ్యావ్ ప్లస్ V3. ఏమి లేదు, 2 ప్లస్ హ్యావ్ ప్లస్ V3 అంటే ఇంతే. సో మీకు న్యూస్ పేపర్లో ఇక్కడ V ప్లస్ యాడ్జెక్టివ్ వచ్చినప్పుడు ఇక్కడ రాసాం